పలుసార్లు మాట్లాడుతుంటే మాకు అర్థం కాలేదండి. ఎందుకంటే ముద్రగడ గారు ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ చేపించాడు అనుకుంటాడేమో, నాకు తెలియదు నాయన, నీ బిడ్డ ఇది కరెక్ట్ కాదు అని వచ్చింది. ఇందాక ప్యానల్లో ఉన్న రెడ్డి గారు చెప్పినట్టుగా ఒకవేళ చంద్రబాబు గారు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడేమో, ఒకవేళ అనుకున్నా సరే ఆవిడేమి చంద్రబాబు గారి అభ్యర్థికో చంద్రబాబు గారికో సపోర్ట్ చేయలేదు కదా. మన కులస్తుడు నాన్న, పిఠాపురం నాన్న, అదేంటి నాన్న రెడ్డి పెట్టుకోవడం ఏంటి నువ్వు పేరు అంటూ మాట్లాడిందే కానీ ఈ రోజు ఇంకొకరికో మాట్లాడలేదు కదా. పోనీ అలా చూసినా సో మనసులో కులాభిమానం ఉంది, నా అన్న అనుకుంది, తన తండ్రి మాటలు తప్పు అనిపించింది, ఒక నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే నువ్వు నా ప్రాపర్టీ కాదంటూ ఒకటి. ఈ రోజు ఆయన ఏమన్నాడు, అరే మీ నాన్నకి ఈ రోజు ఆయన రాజకీయం చేయాలనుకుంటే, ఆయన ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే ఎప్పుడో అయి ఉండేవాడండి. ఆ అమ్మాయికి కండవ గప్పి ఎదురుగా వాళ్ళ నాన్నగారి క్యాన్వాయికి ధీటుగా ఆ బిడ్డని రెడీ చేసి పంపించుంటే అది రాజకీయం అయి ఉండేదండి. కానీ ఒక నాయకత్వంగా ఈ రోజు ఆ అమ్మాయికి నిజంగా ఒక అన్న ఉంటే ఎంత బాధ్యతగా ఉంటాడో మా పెద్దవాళ్ళు అంటే అలాగే అంటారు. తండ్రి మాటలు నువ్వు దాటి పోకూడదమ్మా, నువ్వు ఇంటికి పా, నేను వస్తాను, స్వయంగా నువ్వే పిలువు, మీ ఇంటికి వస్తాను, నాన్నగారిని ఒప్పించే కండవా కప్పుతానన్న నా అన్న నిజంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మొత్తానికి ఇంత గొప్ప అభ్యుదయ భావాలు అనిపించిందండి. ఒకవేళ ముద్రగడ గారికి బాధ కలిగితే కలిగి ఉండొచ్చు, కానీ అది నీ కూతురు చేసిన తప్పు తప్ప, నీ కూతురు బయటకు వచ్చి మాట్లాడడం తప్ప, నా అన్న పిలిపించలేదు, నా అన్న రమ్మంటే రాలేదు, నా అన్న మాట్లాడమంటే మాట్లాడలేదు. ఒకవేళ నా అన్న ఈ రోజు రామ్మ ప్రచారానికి అంటే కండువా శుభ్రంగా కప్పి ప్రచారం చేపించుండేవాడు. కానీ నువ్వు బాధపడతావు, మీరు బాధపడతారు అని ముందుగానే గ్రహించి ఆ బిడ్డకి కనీసం అంటే కనీసం కండువా కప్పలేదండి. ఈ ఎలక్షన్స్ లో నువ్వు రాకమ్మా అని కూడా చెప్పేశాడు. రాఘోవు ఎలక్షన్స్ లోనే అన్నాడు. కానీ ఈ ఎలక్షన్స్ కి అమ్మాయిని ఎక్కడన్నా క్యాంపెయిన్ తిప్పుతారేమో చూడండి, ఎప్పటికీ తిప్పరండి. ఖచ్చితంగా ఆ కులంలో పుట్టినారు కాబట్టి ఆ కట్టుదిట్టాలన్నీ తెలుసండి. ఆయన బాధపడతారని పలుమార్లు నాన్నగారికి చెప్పకుండా రావద్దమ్మా అని ఎంతమంది రాజకీయం చేయట్లేదండి. ఈ రోజు ఒక అన్నగా ఆలోచించిన ఆయన అభ్యుదయ భావాల్ని ఈ రోజు ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన కాపు కుల పెద్ద ఈ రోజు ముద్రగడ గారు నా కూతుర్ని రోడ్డుకి ఇచ్చేసావా, నా కూతుర్ని స్టేజ్కి ఎక్కిచ్చేసావా, అరే నీ కూతుర్ని రోడ్డుకి ఇచ్చాలా, స్టేజ్కి ఎక్కించాలంటే ఒక కండవ కప్పితే చాలా స్వామి. ఈ రోజు క్యాన్వాయిలో బిచ్చలు విడిగా నా తండ్రికి ఓటేయకండి, నా తండ్రి చెప్పిన వాళ్ళకి ఓటేయకండి, నా తండ్రి ఒక కుట్రకోణం అంటూ 4 స్క్రిప్టులు రాపించుండేవాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాపించినట్టుగా. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా కండవ కప్పుకుంటే చాలు. ఈ రోజు మా పోతుని మహేష్ కప్పుకోవాలా, కండవ కప్పుకోగానే 4 పేజీల స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టిస్తున్నాడు. ఈ రోజు నీ కూతురుతో కండవ కప్పించి నీ గురించి 4 పేజీలు రాయలేక నా అన్న నీతికి నిజాయితీకి చేసే రాజకీయం అంటే ఇలా ఉంటుందండి. రైట్ మోహన్ రెడ్డి గారు.